మోకాళ్ళలో వాపులు వస్తే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్? మోకాళ్ళ వాపుకి కారణము ముందు తెలుసుకోవాలి. సో అది దెబ్బ వల్ల తగిలిందా, దెబ్బ వల్ల వాపు వచ్చిందా, లేక అరుగుదల వల్ల వాపు వచ్చిందా, లేకపోతే లోపల సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ అని ఉంటుంది, దానివల్ల వాపు వచ్చిందా. దీని ప్రకారం ఆ వాపుకు గల కారణం చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ వల్ల వాపు వస్తే మోకాళ్ళ లోపలికి ఒక సూది వేసి ఆ నీరుని తీసేసి కంప్రెషన్ బ్యాండేజ్ ఒకటి ఇచ్చి రెస్ట్ ఇస్తే వాపు తగ్గిపోతుంది. లిగ్మెంట్ గాయాలని ఎలా నిర్ధారిస్తారు? లిగమెంట్ గాయాల్ని మనం ఫస్ట్ లిగమెంట్ గాయం ఎందుకు అవుతుందంటే పేషెంట్ పడి రావడం వల్ల అవుతుంది. సో పేషెంట్కి ఆల్రెడీ దెబ్బ తగిలి ఉంటుంది. సో పేషెంట్ మనకి ఫస్ట్ మన ఓపీకి వచ్చినప్పుడు మేము ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. క్లినికల్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా లిగమెంట్ గాయాలలో జాయింట్ చుట్టూతో వాపు రావడము, నొప్పి తీవ్రంగా ఉండడము, జాయింట్ మడవలేకపోవడము ఉంటుంది. ఇవన్నీ మనం క్లినికల్ ఎగ్జామినేషన్లో చూసుకుంటాము. పేషెంట్కి ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. సో ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో మేము ముఖ్యంగా మోకాలు చుట్టూతో ఉన్న వాపు, మోకాళ్ళు లేదా ఏ జాయింట్ అయితే ఆ జాయింట్ చుట్టూతో వాపు ఉండడము, నొప్పి ఉండడము, మోకాళ్ళు మూమెంట్ తగ్గుతుంది అనమాట. మోకాళ్ళు కానీ ఆ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఎంత మూమెంట్ అయితే దెబ్బ తగలక ముందు ఉందో అది తగ్గిపోతుంది. ఇవి క్లినికల్ ఎగ్జామినేషన్లో చూస్తాము. వీటిలో మాకు ఏ డౌట్ ఉన్నా లిగమెంట్ ఇంజురీ అయిందేమో అని డౌట్ ఉంటే ముందుగా ఎక్స్రే తీపిస్తాం. ఎక్స్రే ఎందుకు అని అంటే ఎక్స్రేలో మనకు బోన్ మాత్రమే కనిపిస్తుంది, లిగమెంట్ కనిపించదు. కానీ ఎక్స్రే ఎందుకు తీస్తాము అంటే ఒక్కొక్కసారి లిగమెంట్ ఇంజురీ అయినప్పుడు చిన్న బోన్ ఫ్రాక్చర్ కూడా ఉండొచ్చు. సో దట్స్ అండ్ ఇండికేషన్ అనమాట. అందులో మనకి తెలుస్తుంది ఆ బోన్ చిప్ ఫ్రాక్చర్ కూడా ఉంది అంటే లిగమెంట్ ఇంజురీ డెఫినెట్గా ఉంటుంది అనేసి. సో ఎక్స్రే ఫస్ట్ తీస్తాము. ఎక్స్రే ఒకవేళ నార్మల్ ఉంటే మనం నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తాం. ఎంఆర్ఐలో మనకు క్లియర్గా ఏ లిగమెంట్ ఎక్కడ ఇంజురీ అయింది, ఎంత గ్రేడ్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఎంఆర్ఐలో పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు లిగ్మెంట్ గాయాలకి నివారించడానికి ఏముంటుంది సార్? లిగమెంట్ గాయం నివారించుకోవడానికి మనకి ఏజ్ ప్రకారంగా ఉంటుందండి. ముఖ్యంగా లిగమెంట్ ఇంజురీస్ ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి వస్తుంది. సో యంగ్ పేషెంట్స్లలో వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు దానికి మజిల్ బ్యాలెన్స్ అనేది కూడా ఈక్వల్గా ఉండాలి. సో మనం పిల్లాడు సడన్గా డైరెక్ట్గా వెళ్ళి స్పోర్ట్స్ ఆడేసాడు అనుకోండి, సో లిగమెంట్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికి ముందు స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఏ స్పోర్ట్స్ ఆడినా కూడా ముందు స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మజిల్ పవర్ పెంచుకొని ఆడితే లిగమెంట్ ఇంజురీస్ అనేది తక్కువగా ఉంటాయి. సయాటికా అంటే ఏంటి సార్? షియాటికా అంటే మన నడుములో నుంచి ఒక నరము కాళ్ళకి వెళ్తుంది. అది 5 నరాలను కలుపుకొని ఒక నరంలాగా తయారవుతుంది. దాన్ని షియాటికా అంటాం. అంటే నడుములో నుంచి వచ్చే నరాన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబరింగ్ ఇస్తారు. దాంట్లో L4, L5, S1, 2, 3 ఈ 5 నరాలు కలుపుకొని ఒక పెద్ద నరం ఫామ్ అవుతుంది. దాన్ని షియాటికా నరం అంటారు. అది రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు ఉంటుంది. సో రైట్ సైడ్ రైట్ షియాటిక్ నర్వ్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ షియాటిక్ నర్వ్. ఇది నడుములో నుంచి వచ్చి మన కాళ్ళు మొత్తానికి ఇదే నరం పాస్ అవుతుంది. ఈ షియాటికా నరం వల్ల చాలా ప్రాబ్లమ్స్ చాలామంది పేషెంట్స్ ఈ షియాటికా ప్రాబ్లం అని వస్తూ ఉంటారు. ఇది ఏమవుతుంది అని అంటే నడుములో మనకి నడుము బొక్కల మధ్యలో డిస్క్ స్పేస్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఇంటర్వర్టబ్రల్ డిస్క్ అని ఉంటుంది. అంటే నడుము బొక్కకి మధ్యలో ఒక సాఫ్ట్ స్పాంజ్ లైక్ షాక్ అబ్జార్బర్ అనమాట. దీన్ని డిస్క్ అంటాము. ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే ఇలా నడుములో మనకి నడుము బొక్క 1, 2, 3, 4, 5 అని దీనికి నెంబరింగ్ ఇస్తాం. ఈ బొక్కకి మధ్యలో డిస్క్ అని ఒకటి ఉంటుంది. ఈ వెనుక భాగంలో వెన్నుపూస నుంచి ఈ నరాలన్నీ కలిసి ఒకటి షియాటిక్ నరం లాగా ఫామ్ అవుతుంది. సో డిస్క్ బల్జ్ లేదా డిస్క్ ప్రొట్రూషన్ అవ్వడం వల్ల అంటే ఈ డిస్క్ ఈ బొక్కకి మధ్య ఉన్న ఈ డిస్క్ ఏదైతే ఉందో ఇది ఒక్కొక్కసారి వెనక్కి జరిగి ఈ నరం మీద ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ వల్ల షియాటికా పెయిన్ అనేది వస్తుంది. షియాటికా పెయిన్ వచ్చినప్పుడు కాళ్ళు మొత్తము గుంజడము, కాళ్ళు వాపు రావడము, కాళ్ళు నరాలు మొత్తం గుంజడము, తిమ్మిర్లు పట్టడం కాళ్ళల్లో, ఇవి వీటి లక్షణాలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.